సరూర్ నగర్లోని హెరిటేజ్ భవనమైన విక్టోరియా మెమోరియల్ రెసిడెన్షియల్ స్కూల్ వద్దకు 107 దేశాలకు సంబంధించిన సుందరీమణులు అయితే వచ్చి విజిట్ చేశారు. చారిటీలో భాగంగా వారికి ఈరోజు విక్టోరియా మెమోరియల్ స్కూల్ యొక్క విజిట్ అయితే ఉంది. సో వెనకాల బస్సులో మనం చూసుకోవచ్చు చాలా వరకు, అంటే ఇప్పటికే అందరు కంటెస్టెంట్స్ కూడా లోపలికి వెళ్లి ఈ చారిత్రక భవనం లోపలికి వెళ్లి అందులో ఉన్న ఆర్ఫనేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కిట్లను అయితే అందజేయడం జరిగింది. సో కిట్లను అందజేసి అంతేకాకుండా వారికి ల్యాబ్ ఏదైతే 40 కంప్యూటర్లతో సంబంధించిన ల్యాబ్ ఏదైతే ఉందో దాన్ని కూడా వారు లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఈ పిల్లలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఇంటర్నెట్తో 40 కంప్యూటర్లను అయితే కేటాయించారు. దానికి సంబంధించిన ల్యాబ్ ని కూడా ఓపెన్ చేశారు. అంతేకాకుండా వీరికి సంబంధించి 300 మంది పిల్లలు, అంటే ఎవరైతే ఈ రెసిడెన్షియల్ భవన్ లో ఆర్ఫనేజ్ పిల్లలు ఎవరైతే నివసిస్తున్నారో వారికి 300 మంది పిల్లల్ని అయితే ఎంపిక చేసి వారందరికీ కూడా కిట్లను అయితే ఇవ్వడం జరిగింది. సో మనం విశ్వాస్ లో చూసుకోవచ్చు. క్రిస్టినా పిస్కోవా అయితే 2024 మిస్ వరల్డ్ విన్నర్ క్రిస్టినా పిస్కోవా అయితే వస్తున్నారు కిరీటం ధరించి. సో విశ్వాస్ లో మనం చూసుకోవచ్చు. తన చేతుల మీదుగా కూడా ఇప్పుడు లాంచ్ అనేది జరిగింది. 40 కంప్యూటర్లతో ల్యాబ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అలాగే 300 పిల్లలకి కూడా కిట్లను ఇవ్వటం కూడా జరిగింది. సో ఆ కిట్లలో ఒకసారి మనం ఏమేమి ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఆ కిట్లలో భాగంగా వారికి డ్రెస్సెస్ అకార్డింగ్ టు దేర్ సైజెస్ డ్రెస్సెస్ ఇవ్వడం జరిగింది. అలాగే స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, సైకిల్స్, బైసైకిల్స్, వైర్లెస్ హెడ్ ఫోన్స్, బుక్ సెట్స్, స్టేషనరీ కిట్స్, డిజిటల్ హ్యాండ్ వాచ్, కాస్మెటిక్ కిట్, పర్ల్ సెట్, టేబుల్ ల్యాంప్స్, ఐరన్ బాక్స్, వూలెన్ షాల్స్, స్వెటర్స్, ట్రాలీ బ్యాగ్స్, మొబైల్ ఫోన్స్, రైనీ సీజన్ కిట్, టర్కీ టవల్స్, టాయిలెట్ కిట్స్. టాయిలెట్ కిట్ లో భాగంగా వచ్చేసి వారికి సోప్స్, బ్రష్ ఇలాంటివి అన్ని కూడా శానిటరీ కిట్ అయితే ఉంది. అంతేకాకుండా యాంక్లెట్స్, స్పోర్ట్స్ కు సంబంధించిన ఇండోర్ అండ్ అవుట్డోర్ కిట్స్ ఇవన్నీ కూడా 300 మందికి సరిపడా కూడా ఈ కిట్ ని వాళ్ళు అందజేయడం జరిగింది. వారి యొక్క నిత్యావసరాలు కానీ లేదంటే వారి యొక్క విద్యా సౌకర్యాలని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కిట్ ని ఎంపిక చేయడం జరిగింది. సో ఇప్పటికీ 300 మందికి సంబంధించిన ఈ కిట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 3 ప్యాకేజెస్ గా అయితే వీరికి ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ లో భాగంగా 3 ప్యాకేజెస్ లో 3 to 5 lakhs ఒక చారిటీ డొనేషన్, అలాగే 15 lakhs ఒక చారిటీ డొనేషన్, మరొక 10 lakhs ఒక చారిటీ డొనేషన్ 3 ప్యాకేజెస్ గా అయితే ఇవ్వడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు విజువల్స్ లో అందరూ కూడా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా కిందికి దిగుతూ అందరిని అభివాదం చేస్తున్నారు. మొత్తం కూడా వారికి దండలు వేయడం జరిగింది. ఇక్కడున్న స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ని కూడా వారు వెల్కమ్ చేశారు ఈ విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్ కి. సో వీరు మార్నింగ్ ఏదైతే శిల్పారామంలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కి సంబంధించిన షోని ముగించుకొని ఇక్కడికైతే రావటం జరిగింది. సో అది 11 o'clock కి షెడ్యూల్ లో ఉన్నప్పటికీ కూడా వీరు 12:30 తర్వాత వచ్చి దీనికి సంబంధించి, అంటే పిల్లలందరూ కూడా వెయిట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ విజువలీ ఛాలెంజ్డ్, అలాగే ఫిజికలీ ఛాలెంజ్డ్, అంతేకాకుండా అనాథ ఎవరైతే బాలికలు ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ అయితే వారికి వెల్కమ్ చేశారు. సో వెల్కమ్ లో భాగంగా వీరు కూడా వారికి భారీగా ఆత్మీయతను పంచే ప్రయత్నం కూడా చేశారు. సో ఒక్కొక్కరిగా ఈ ఏదైతే చారిటీ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక్కొక్కరు కూడా అందరూ దిగుతూ వస్తున్నారు బిల్డింగ్ నుంచి. సో మీడియాని కూడా అలౌ చేయలేదు, ఎందుకంటే లోపల ఆల్రెడీ చాలా మందికి పైగా 100 మందికి పైగా పిల్లలు ఉన్నారు, స్కూల్ విద్యార్థినులు ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఇంతమంది భారీగా కూడా ఈ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. సో వీరందరికీ కూడా భారీగా భద్రతను కూడా ఏర్పాటు చేశారు. సో భద్రతను చూసుకుంటే చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్టయితే మనకు అర్థమవుతుంది. ఎందుకు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అందరికీ కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సో ఇవి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్. ఇక్కడైతే ఇప్పటికీ ఈ ఈవెంట్ ని కంప్లీట్ చేసుకుని శిల్పకళా వేదికకైతే వీళ్ళు వెళ్ళనున్నారు. కెమెరామెన్ LVS ప్రసాద్ తో దిల్లీశ్వరి, NTV, హైదరాబాద్.